తెలంగాణలో మళ్ళీ ధాన్యం దంగల్ మొదలైంది. అయితే ఈసారి మరో రకంగా. ఇంతకీ ఈ దంగల్కు రీజన్ ఏంటి? అధికార పక్షం ఏం చెబుతోంది, విపక్షం ఏమంటోంది? అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది? తడిచిన ధాన్యాన్ని కేబినెట్ డెసిషన్ ప్రకారం ఈ రోజు తీసుకున్న డెసిషన్ ప్రకారం ఆ ధాన్యాన్ని కూడా సేకరించడానికి మద్దతు ధరకే కొనటానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి రైతన్నకు సన్న వడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించాం. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత చేసిన స్టేట్మెంట్ ఇది. తడిసిన ధాన్యమైనా కొంటామన్నారు. రైతులు ఆందోళన చెందవద్దు అని అన్నారు. అయితే సన్నవడ్లు పండించిన వారికి క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని ప్రకటించారు పొంగులేటి. ఇక అప్పుడు మొదలైంది అసలైన పంచాయతీ. ఈ స్టేట్మెంట్ అలా వచ్చిందో లేదు, బీఆర్ఎస్ వెంటనే అలర్ట్ అయింది. మీరిచ్చిన హామీ ఏంటి, అమలు చేస్తున్నది ఏంటి అంటూ విమర్శలు మొదలుపెట్టారు బీఆర్ఎస్ నేతలు. సన్నవడ్లకు మాత్రమే బోనస్ చెల్లిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్లో నిర్ణయం తీసుకొని రైతాంగాన్ని దగా చేసింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని, వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ఈరోజు సన్నవడ్లకు మాత్రమే బోనస్ చెల్లిస్తామని చెప్పడం ఇది కాంగ్రెస్ పార్టీ మోసానికి పరాకాష్ట. రాష్ట్రంలో 90% పైగా దొడ్డు వడ్లు పండిస్తారని తెలిసి బోనస్ భారాన్ని తప్పించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేవలం సన్నవడ్లకు మాత్రమే బోనస్ చెల్లిస్తామని చెప్తా ఉన్నారు. నిన్న మాట్లాడిన మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, ఈరోజు మాట్లాడినటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కానీ సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామంటున్నారు. పండని వడ్లకు మీరు బోనస్ ఇచ్చే లాభము? తెలంగాణలో యాసంగి పంటలో పండేవే దొడ్డు వడ్లు. తెలంగాణలో యాసంగి పంటలో సన్నవడ్లు పండవు. సో మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నలు ఇవి. ఇది మోసం, అన్యాయం. కాంగ్రెస్ సర్కార్ రైతులు కుచ్చుటోపి పెడుతోంది. ఇలా సాగిపోయింది ఆయన విమర్శల వర్షం. మరి నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం సన్నవడ్లకు మాత్రమే ఇస్తామందా? ఇక భవిష్యత్తులో దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వనని చెప్పిందా? మరి దీనికి రేవంత్ సర్కార్ ఇచ్చిన క్లారిటీ ఏంటి? సన్న బియ్యం కొనుగోలు 500 బోనస్తో మొదలు పెడతామని చెప్పాం. ఏం చెప్పాం? సన్న వడ్లు ధాన్యం పండించేటువంటి వాళ్ళని 500 బోనస్తో మొదలు పెడతామని చెప్పాం. మేము మొదలు పెడతామని చెప్పాము. అదే బిగినింగ్ వెన్ యూ స్టార్ట్. నేను చెప్తున్నాను, నువ్వు చెప్పేదానికి నేను చెప్పేదానికి చాలా తేడా ఉంది. సన్న బియ్యానికే 500 ఇస్తున్నారు అని చెప్తా ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే సన్న ధాన్యం కొనుగోలుతో మొదలు పెడుతున్నాం అన్నాం. మేము మొదలు పెట్టేదాన్ని మీకు ముందు సమాచారం ఇస్తున్నాం. మేము సన్న ధాన్యాన్ని కొనుగోలు చేసేదానికి 500 రూపాయల బోనస్ని స్టార్ట్ చేస్తున్నామని చెప్తున్నాం. మేము చెప్పిన సమాచారాన్ని దయచేసి ప్రజలకు అందిస్తే సన్నధాన్యం పండించినటువంటి వాళ్ళు 500 రూపాయలు కోల్పోకుండా ఉంటారు. దాన్ని బోనస్ వాళ్ళు అందించడం కోసం ప్రయత్నం చేయండి. ఇది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇచ్చిన క్లారిటీ. లావు వడ్లకు మేము ఇవ్వమని ఎక్కడా చెప్పలేదు. ఈ సీజన్లో సన్న వడ్లకు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు. అయితే దీని వెనక కూడా కొన్ని టెక్నికల్ రీజన్స్ ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా దొడ్డు వడ్లు ఎన్ని పండుతున్నాయి, సన్న వడ్లు ఎన్ని పండుతున్నాయి, ప్రస్తుతం మన స్టేట్లోనే కాదు దేశవ్యాప్తంగా లావు బియ్యం నిల్వలు గుట్టలుగా పేరుకుపోయి ఉన్నాయి. దీంతో రైతులు నష్టపోకుండా ఉండేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఇయర్ వైజ్ డేటాను పరిశీలిస్తే 2021లో 125.51 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం పండింది. 93.01 లక్షల దొడ్డు ధాన్యం పండింది. 2021-22లో 105.9 లక్షల మెట్రిక్ టన్నుల సన్నవడ్లు, 96.26 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం పండింది. 2022-23లో 178.46 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం దిగుబడి కాగా కేవలం 79.74 లక్షల సన్నధాన్యం మాత్రమే దిగుబడి అయింది. 2023-24లో 174.18 లక్షల లావు ధాన్యం, 86.26 లక్షల సన్నధాన్యం దిగుబడి అయింది. సో లాస్ట్ 2 ఇయర్స్ చూస్తే రాష్ట్రంలో దొడ్డు బియ్యం సాగు భారీగా పెరిగిపోయింది. అదే సమయంలో సన్నధాన్యం సాగు గణనీయంగా పడిపోయింది. సో లావు బియ్యం నిల్వలు పెరిగిపోతున్నాయి, సన్న రకాల కొరత ఏర్పడుతోంది.
మధ్యాహ్న భోజన పథకానికి, సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం సరఫరా చేస్తోంది. రేషన్ కార్డుదారులకు దొడ్డు బియ్యం పంపిణీ చేస్తోంది. సన్నబియ్యం కోట మన రాష్ట్ర పంపిణీ అవసరాలకు అసలు ఏమాత్రం సరిపోవడం లేదు. ప్రతి ఒక్కరూ సన్నబియ్యం కోరుకుంటారు. సన్నబియ్యం తినడం అనేది ఒక లగ్జరీగా భావిస్తూ ఉంటారు. సో ప్రభుత్వం కూడా సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తోంది. ఈవెన్ డిమాండ్ కూడా సన్నబియ్యానికి ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. సో దీన్ని బేస్గా చేసుకుని ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంటుంది. రేషన్ షాపుల ద్వారా ఏడాదికి 24 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ప్రజా పంపిణీ వ్యవస్థకు అవసరం. అంటే 36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి సమానం. కానీ అది సరిపోవడం లేదు. అందుకే సన్నాల సాగు పెరిగితే రాష్ట్రంలోని రేషన్ షాపుల ద్వారా కూడా ఈ బియ్యాన్ని పంపిణీ చేయాలన్న ఆలోచనలో ఉంది ప్రభుత్వం. మారిన అవసరాలకు అనుగుణంగా రైతులు దొడ్డు రకాలకు బదులు సన్న రకాల వరి సాగుపై దృష్టి సారిస్తే ఈ పరిస్థితి నుంచి బయటపడే ఛాన్స్ ఉంది. అదే దొడ్డు రకంతో పోలిస్తే సన్న ధాన్యాల దిగుబడి కొంత తగ్గుతుంది. అందుకే రైతులు దొడ్డు రకం ధాన్యం ఎక్కువగా సాగు చేస్తున్నారు. కానీ సన్న ధాన్యానికి బోనస్ ఇవ్వడం ద్వారా రైతులకు వచ్చే దిగుబడి నష్టాన్ని పూడ్చే వీలుంది. అంటే అది ఒక రకమైన బోనస్ అనేది ఒక వాళ్ళకి కాంప్లిమెంటరీగా రావడంతో దాన్ని ప్రోత్సాహంగా భావించి సన్న రకాన్ని సాగు చేస్తారనే ఆలోచనలో ప్రభుత్వం. నిజానికి ఎకరానికి దొడ్డు రకం అయితే 25 క్వింటాల ధాన్యం దిగుబడి వస్తుంది. సన్న రకాలు మాత్రం 21 క్వింటాళ్లే వస్తుంది. అంటే సన్నాలు సాగు చేసే వారికి 4 క్వింటాళ్ల దిగుబడి తగ్గుతుంది. సో నష్టపోతామని ఆలోచించే వారికి ప్రభుత్వం ఇచ్చే బోనస్తో కాస్త బెనిఫిట్ జరగనుంది. ఇది లెక్కలు. అయితే సన్న బియ్యంతో పాటు త్వరలోనే అన్ని రకాల ధాన్యానికి బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం కూడా రైతులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.